తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. దేశవ్యాప్తంగా కూడా లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలైతే ముగిశాయి. మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజకీయం చాలా రసవత్తరంగా మారిపోయి చాలా హడావుడిగా ఎన్నికలైతే జరిగినాయి. ఎక్కడికక్కడ చాలా స్ట్రాంగ్గా మేం గెలుస్తామంటే మేం గెలుస్తాం అన్నట్లుగా కూడా అన్ని ప్రధాన పార్టీలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు ప్రధానంగా ఒకటే చర్చ జరుగుతూ ఉంది. నిజంగానే దేశవ్యాప్తంగా బీజేపీకి 400 సీట్లు వస్తాయా? అసలు 400 సీట్లు వస్తే పరిస్థితి ఏంటి? అంటే 363 సీట్ల కన్నా ఎక్కువ వస్తే అసలు ఏం చేయబోతుంది? నిజంగానే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందా? రాజ్యాంగంలో ఉన్న ప్రధానమైన ఆర్టికల్స్ ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా తారుమారు చేయబోతుందా? అలాగే కొన్ని ఇప్పుడు ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒక చర్చ ఏంటంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తారా అని చర్చ అయితే జరుగుతూ ఉంది. అందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు నిజంగానే బీజేపీకి 370 సీట్లు పైన వస్తే పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతుందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి దాదాపుగా బీజేపీకి 370 సీట్లు పైన వస్తే అసలు ఏం జరుగుతుంది? మనం నిజంగానే ఇక్కడ లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ చాలా స్ట్రాంగ్గా బలంగా మేము గెలుస్తాం అనుకుంటున్న తరుణంలోనే ఈసారి 400 సీట్లు ఎట్లయినా గెలుస్తాం అనుకుంటున్న పరిస్థితి అయితే బీజేపీ అంటూ ఉంది. దానికి తగ్గట్టు కొన్ని వ్యూహాలు కూడా రచిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గుజరాత్ కానివ్వండి, అలాగే ఉత్తరప్రదేశ్, యూపీ కానివ్వండి, ఇలాంటి ప్లేసుల్లో క్లీన్ స్వీప్ చేయాలి, ఎట్లయినా గెలవాలి అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ మనం ఉత్తరప్రదేశ్ చూసుకుంటే 80 సీట్లకు గాను దాదాపుగా 77 స్థానాలు మేమే గెలుస్తామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు సౌత్ నుంచి 100 సీట్లు వస్తే సో ఈసారి ఖచ్చితంగా 400 సీట్లు అనేది కన్ఫామ్గా గెలుస్తామని చెప్పేసి బీజేపీ అంటున్న పరిస్థితి అయితే నెలకొంది. నిజంగానే ఏదైనా ఒక పార్టీకి లోక్సభలో 363 సీట్లు లేదా అంతకన్నా ఎక్కువ వస్తే, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏ పార్టీ అయినా సరే 363 సీట్లు లేదా అంతకన్నా ఎక్కువ వస్తే ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ప్రకారం 363 సీట్లు లేదంటే అంతకు మించి ఏదైనా ఒక పార్టీకి వస్తే కనుక అంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్న ఏదైనా ప్రధాన ఆర్టికల్ని మార్చొచ్చు, దాన్ని తీసేయచ్చు. లేదంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో మెజారిటీ ఆఫ్ ది వాళ్ళే ఉంటారు. కాబట్టి దాదాపుగా మనకు లోక్సభలో చూసుకున్నట్లయితే 545 స్థానాల్లో దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది ఈ స్థానాలు వస్తే కనుక 363 స్థానాలు వస్తే కనుక రాజ్యాంగాన్ని మార్చే అవకాశం చాలా ఎక్కువగా నా పార్టీకి అధికారం ఉంది అని చెప్పేసి మనకి ఆర్టికల్ 368 అయితే తెలియజేస్తుంది. అంటే పూర్తిగా కాకపోయినా సరే కొన్ని ఆర్టికల్, ప్రధానమైన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మార్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలంటే ఎట్ అ టైం ఎదుటి వాళ్ళు బిల్ అబ్జెక్ట్ చేసినా సరే డెఫినెట్లీ వాళ్ళు మార్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్న ఆర్టికల్స్ ఏవైతున్నాయో వాటిని మార్చొచ్చు, ప్రధానమైన ఆర్టికల్ని తీసేయచ్చు, లేదంటే అనేకమైన మార్పులు చేర్పులు చేయొచ్చు, కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కొన్ని బలమైన నిర్ణయాలు ఏవైనా సరే నిర్ణయాలు తీసుకొని ఆ యొక్క బిల్ అయితే పాస్ చేసే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది. సో నిజంగానే ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ తీసేసే అవకాశం ఉంది, ఎత్తేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకి కొంతమేర చర్చ అయితే జరుగుతుంది. నిజంగానే 370 సీట్లు కనుక వస్తే సో డెఫినెట్లీ ఈ యొక్క ముస్లిమ్స్కి సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతున్నాయో వీటిని మార్చే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అంటే లోక్సభలో మోడీ ఖచ్చితంగా 370 సీట్లు ఈసారి రాబోతున్నాయి మాకు అని చెప్పేసి చాలా క్లియర్గా అన్నారు. ఈ 370 సీట్లు వస్తే ఏంటి పరిస్థితి అనేది ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. సో వీటన్నిటి డెఫినెట్లీ దీనికోసం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చాలా గట్టిగా బలంగా 370 సీట్లు ఈసారి బీజేపీ కైవసం చేసుకోబోతుందని చెప్పేసి 2024కి సంబంధించి ఆయన కొన్ని మాటలు మనం ఇంతకుముందు లోక్సభలో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. సో చూద్దాం, నిజంగానే బీజేపీకి ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ వస్తే ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ డెఫినెట్లీ బీజేపీ కైవసం చేసుకోగలిగితే సో ఈసారి ఆర్టికల్స్ని కానీ లేదంటే వాళ్ళ యొక్క నిర్ణయాలు కానీ లేదంటే కొన్ని బలమైన నిర్ణయాలు కానీ లేదంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు కానీ చేసే అవకాశం అయితే డెఫినెట్లీ చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఈ ఆర్టికల్ ప్రకారం 368 ఆర్టికల్ ప్రకారం అయితే సో డెఫినెట్లీ ఏదైనా ఒక పార్టీకి 363 లేదా అంతకు మించి వస్తే కనుక సో డెఫినెట్లీ ఆ పార్టీ
ఆ యొక్క ఏదైనా ఒక పార్టీ అయితే 363 స్థానాలు సాధించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే మరీ కొంత బలంగా కనిపిస్తుంది. ఏదైనా నిర్ణయాలు చాలా క్లియర్ కట్గా తీసుకునే అవకాశం అయితే సో డెఫినెట్లీ ఆర్టికల్ 368 ప్రకారం అయితే జరిగే అవకాశం ఉంది. సో దీన్ని మెత్తే మోడీ ఖచ్చితంగా లోక్సభలో 370 సీట్లు ఈసారి బీజేపీ కైవసం చేసుకోబోతుందని చాలా క్లియర్గా చెప్పారు ఆయన. సో ఏది ఏమైనా సరే ఇప్పుడు రానున్న కాలంలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేసే అవకాశం ఉందా, కొన్ని ఆర్టికల్ మార్చే అవకాశం ఉందా? సో డెఫినెట్లీ వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అసలు బీజేపీ ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కనుక కొడితే బీజేపీ పరిపాలన ఎట్లుండబోతుంది భారతదేశంలో? ఇప్పటికే బీజేపీ మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. లేదంటే కొంతమంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వ్యక్తులు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడాను బీజేపీ పరిపాలన చాలా బాగుంది, ఇంతవరకు టెర్రరిస్ట్ అటాక్లు కానీ లేదంటే బాంబ్ బ్లాస్టులు కానీ ఇవన్నీ ఏం లేవు, దేశం చాలా సుభిక్షంగా ఉంది, దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెప్తున్నారు బీజేపీకి సంబంధించి. ఎవరైతే బీజేపీ యాంటీ బీజేపీ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే బీజేపీ దేన్నైనా మారుస్తుంది, ముస్లిం రిజర్వేషన్లు కానీ వీటన్నిటిలో ఎత్తేస్తుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అని చెప్పేసి మరొక చర్చ జరుగుతోంది. నిజంగానే అసలు బీజేపీకి 370 సీట్లు పైగా వచ్చే అవకాశం ఉందా? సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. బీజేపీకి ఈ ప్రస్తుతానికి 2024కి సంబంధించిన లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? నిజంగానే 370 సీట్లు పైగా వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందా అనేది తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.